సహస్ర హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయింది. నిందితుడు రాసిన లెటర్ సహస్ర హత్యకు ప్లాన్ చేసింది కాదని పోలీసులు తేల్చారు. 2 నెలల క్రితమే లెటర్ రాసి ఇంట్లో పెట్టుకున్నట్లు గుర్తించారు. నిందితుడు మరెవరైనా చంపడానికి ప్లాన్ చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. న్యాయం కావాలి. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి. మీరు వాడు చచ్చాడు అని వాడిని చూపియండి. నా ముందు చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 hour లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది. పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు. కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఒక యాజ్ ఏ పేరెంట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రవితేజ. మీడియా సమావేశం ముగిసిన తర్వాత తల్లిదండ్రుల నుంచి, వస్తున్నటువంటి గెస్ట్ల నుంచి, స్థానికుల నుంచి, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల నుంచి, అందరి నుంచి ఒకే డిమాండ్ వినబడుతోంది. సహస్ర చట్టాన్ని తీసుకురావాలి, ఈ ఎస్టీ/ఎస్సీ కేసు అతని పైన నమోదు చేయాలి, కఠినంగా అతన్ని శిక్షించాలి. ఇతని మీద పడేటువంటి శిక్ష ఇంకా భవిష్యత్తులో ఎవరైనా అమ్మాయి జోలికి వెళ్ళాలన్నా, అమ్మాయిపై హత్య చేయాలన్నా, అమ్మాయిపై మానభంగం చేయాలన్నా డెఫినెట్గా ఈ సీన్ మళ్ళీ రిపీట్ అవ్వాలి అంటూ మాత్రం ఆ రకమైనటువంటి కఠినమైనటువంటి చట్టం తీసుకొస్తేనే సహస్ర కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం దీనిపైన చొరవ చూపాలి. సహస్ర కుటుంబానికి న్యాయం చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఒకటి కేటాయించాలి, ఆర్థికంగా సహాయం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కేటాయించాలి. దాంతోపాటు ఇప్పుడు ఇంతకుముందే ఎస్టీ/ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చిన తర్వాత ఈ మర్డర్ కేసులో ఎస్టీ/ఎస్సీ అట్రాసిటీ కేసును కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక డిమాండ్ని కమిషన్ మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది. ఎస్టీ/ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, సహస్ర కుటుంబానికి న్యాయం చేయాలి, ప్రభుత్వం దీనిపైన ఆర్థిక పరమైనటువంటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలి అంటూ కూడా ఎస్టీ/ఎస్సీ కమిషన్ దీనిపైన ప్రకటన చేయడం జరిగింది. ఇంతకుముందు తల్లిదండ్రులు, కేఏ పాల్, మిగతా రాజకీయ నాయకులందరూ కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా కేఏ పాల్ కొన్ని రోజుల తర్వాత తల్లిని తండ్రిని ఇద్దరిని ఢిల్లీలోకి తీసుకెళ్లి సహస్ర చట్టాన్ని ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. ఆ చట్టం ఎంత కఠినంగా ఉండాలి అంటే ఇక ముందు అమ్మాయిల జోలికి వచ్చినా, ఎస్సీ వర్గం అమ్మాయిల జోలికి వచ్చినా
ఈ చట్టాన్ని వారిపైన ఇంప్లిమెంట్ చేసి అత్యంత కఠినంగా వారిపైన శిక్షలు చేపడితేనే ఇలాంటి అఘాయిత్యాలు ఆగుతాయి, ఇలాంటి హత్యలు ఆగుతాయి అంటూ డిమాండ్ చేస్తూ కేఏ పాల్ కూడా ఇదే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది. దీంట్లో కేంద్రంలో పాసిబుల్ అవుతుందా, రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరిస్తుందా? ఇప్పటికే నిర్భయ చట్టం ఒకటి కేంద్రంలో రాష్ట్రంలో అమలు అవుతూ ఉన్నాయి. ఈ సహస్ర చట్టం అనేది అన్ని చట్టాలని వర్తింపజేస్తుందా, లేదా ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారిపైనే ఈ రకమైనటువంటి దాడులు హత్యలు జరిగినప్పుడే ఆ సహస్ర చట్టాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తారా అనే దానిపై కూడా కొన్ని రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. అసలు అది పాసిబుల్ అవుతుందా లేదా అనే దానిపై మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఇప్పుడు కేఏ పాల్ మాట్లాడింది కూడా అదే, అనంతరం మీడియా సమావేశంలో తల్లి రేణుక మాట్లాడిన అంశం కూడా అదే, తన తండ్రి కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కుకట్పల్లికి వచ్చినటువంటి ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కూడా అదే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. నిర్భయ చట్టాన్ని ఏదైతే ఒక డాక్టర్ పైన ఈ రేప్ జరిగి ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చిందో సేమ్ అలాంటి నిర్భయ చట్టం లాగానే ఒక సహస్ర చట్టం ఓన్లీ ఎస్టీ అట్రాసిటీతో లింక్ అయ్యి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా, లేదా ఇప్పుడు ఏదైతే హత్య కేసుల్లో రేప్ కేసులో పెడుతున్నటువంటి కేసుల్లోనే కొన్ని మార్పులు తీసుకొచ్చి అమెండ్మెంట్ చేసి దాన్ని సహస్ర చట్టంగా మారుస్తారా అనే దానిపై క్లారిటీ రావాలి. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామనేది మాత్రం ఎస్టీ కమిషన్ చెప్తా ఉంది. కంప్లీట్ ఎపిసోడ్ అంతా పోలీసులు క్లియర్గా మీడియా ముందు తెలియజేశారు. ఇప్పటికీ కూడా ఆ బ్యాట్ కారణంగానే బాలికను హత్య చేశారు అంటే నమ్మశక్యంగా లేదు. మేము నమ్మడానికి మాకు చాలా హేళనగా అనిపిస్తూ ఉంది, హాస్యంగా కనబడతా ఉంది అంటూ మాత్రం తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఈ బ్యాట్ ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాట్ కోసం బాలికను చంపడం ఏంటి, 20 చోట్ల కత్తితో పొడిచాడంటే ఇంత క్రూరంగా కేవలం ఆ చిన్న బ్యాట్ కోసమే ఇంత దారుణంగా వ్యవహరిస్తాడా అంటూ మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కాబట్టి పోలీసులు చాలా క్లియర్ కట్గా ఈ విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయంలో చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ఎస్సీ చట్టం అమల్లోకి తీసుకురావాలి అంటూ మాత్రం వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పటికీ మీకు ఏమనిపించిందమ్మా ఈ కేసు విషయంలో? కుటుంబ సభ్యులు మాట్లాడినాం ఏమనిపిస్తుంది సార్, ఈమెను ఎట్లా చంపారో వాడిని కూడా అట్లనే చంపాలనే కసి మాకుంది. ఈమె ఎంత నరకంతో చనిపోయిందో వాడు కూడా అంతే నరకంతో చనిపోవాలి. ఇంత చిన్నపిల్ల జాలి కూడా చూపించకుండా చంపేసిండు అంటే వాడిని కూడా అలానే చంపాలని న్యాయం చేయాలి. మాకు చిన్నపిల్ల చనిపోయింది కదా సార్, ఆమెను ఒప్పుకుంటారా మరి? అతన్ని ఆ పిల్ల బాబుని ఒప్పుకోరు. ఆ చిన్న పిల్ల ఆమె మార్పు వస్తుంది, లేకపోతే ప్రజల్లో మార్పు రాదు. కఠినమైన చట్టం తీసుకొస్తేనే ఇప్పుడు చూడు సార్, ఒక 15 ఏళ్ళ అబ్బాయి ఒక 10 ఏళ్ళ అమ్మాయిని పొడిచి అన్ని కత్తిపట్టతో అంత క్రూరంగా చంపేసినంటే అది ఎంత ఘోరమైన విషయం. చట్టం ఒప్పుకోదు. నేను వాళ్ళ పిన్నిని సార్, రేణుక వాళ్ళ సిస్టర్ని. చిన్నపిల్లని చంపినందుకు చట్టం ఒప్పుకుంటుందా సార్? అట్లా అయితే ఒప్పుకుంటుందా? శిక్షించేందుకే కదా ఇప్పుడు కోర్టులో పెట్టారు. బాలునికి అంటే చంపేయాలి. అదే ఆమె ఇంకొకరు ముందు తరాలు కూడా ఇట్లా కావద్దు అంటే చంపాలి. వాళ్ళకి భయం ఎట్లుంటది? చంపితేనే కదా భయం ఉంటది. ఇంకా తను ఇంత చిన్న వయసులోనే అంత క్రిమినల్ అయిందంటే చట్టం అంటే వదిలేసినాక ఇంకెంత పెద్ద క్రిమినల్ అవుతాడు అని ఆ చిన్న పాప వల్ల లోకమంతా బాగుపడాలి. చట్టంకి నేను చెప్పేదంటే ఆమె పేరు మంచి తెచ్చుకోవాలి, చట్టం రావాలి అంతే. ఆమె పేరు నుంచి ఒక చట్టం మంచిగా ప్రపంచమంతా ఆమె వల్లనే ఇట్లుంది అన్నట్టు ఎవరు ఏ తల్లిదండ్రులు కూడా భయపడకుండా వాళ్ళ పిల్లల్ని వదిలి పోవాలి. కష్టం చేసుకోవాలంటే పిల్లల్ని వదిలి పోవాలి కదా సార్. ఎట్లా కష్టం చేసుకుంటారు? వదలకుండా ఎంట తీసుకొని పోరు కదా. ఎవరిని వాళ్ళకి కావాలంటే మంచిగా ఉండాలంటే ఎవరిని ఎంట తీసుకొని 3 years నుంచి ఉంటారనే నమ్మకం ఉంది. ఇట్లా జరుగుతారని ఎవరు ఊహించలేరు కదా. చట్టం ఆమె వల్ల ప్రపంచమంతా. పాప చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడింది, ఏ విషయం మాట్లాడింది? చివరిగా అంటే అక్కడ పెళ్లికి వచ్చింది అంతే. అటు సైడ్ మా సైడ్ పెళ్లికి వచ్చింది అంతే. లాస్ట్ చూపు ఆమెది అంతే, ఏం లేదు. ఆమె పేరు నిలిచిపోవాలి. ఆమె వల్ల అందరు బాగుపడాలి. వాడు కూడా బాబుకు మైనర్ అంటారు కదా. ఈయన చంపిండు కదా, ఈమె కాదా మరి? చట్టం ఒప్పుకోదు అంటారు. ఈమెను చంపినందుకు చట్టం ఒప్పుకుంటుందా మరి? ఒప్పుకుంటలేదు కదా. అంతే సార్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు?
న్యాయం జరగాలి మాకు. ఈమె వల్ల అందరు ప్రజలు భయపడకుండా మంచిగా ఉండాలి, న్యాయం చేయాలి మాకు, అంతే. కొత్త జీవితం రావాలి ఈమె వల్ల, ఇంత చిన్న పాప వల్ల రావాలి, అంతే. ఏం లేదు, న్యాయం కావాలి మాకు, అంతే. అంత చిన్న పిల్లకు ఎంత నరకం అనుభవించిందో ఈడు కూడా అట్లనే అనుభవించాలి, అంతే. చంపడం అంతే ఒకటి. ఆమె వల్ల ఇంకా ఎవరు భయపడకుండా అందరు, అంతే, అందరు కూడా అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఏం చెప్తారు? ఏం చెప్పండి. అసెంబ్లీలో ఒక కొత్త జీవో తీసుకురావాలి సార్. దీని గురించి ఈ రేప్ కేసులు, రేప్ అండ్ మర్డర్ కేసులు, ఈ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ చేసే మూర్ఖులకు ఒక కొత్త చట్టం తీసుకొచ్చి స్పాట్ శిక్ష చేస్తేనే ప్రజల్లో మార్పు వస్తుంది. లేకపోతే ఇప్పుడు నాకు ఇప్పుడు 57 ఇయర్స్ సార్. నేను చిన్నప్పటి నుంచి అప్పట్లో ఇంత ఘోరం లేకుండే. ఇప్పుడు కనీసం ఒక టెక్నాలజీ ఎట్లయితే పెరిగిందో, ఈ సెల్ ఫోన్లు అయితే ఎప్పుడైతే వచ్చినో అప్పటి నుంచి చాలా ఘోరమైన పరిస్థితులు తయారైపోయినాయి మొత్తం ప్రపంచంలో అంతటా. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ కాదు, మన ఇండియాలో బీహార్ కానీ, ఒరిస్సా కానీ, ఈ బెంగాల్ కానీ, యూపీ కానీ అంతటా ఇవే కేసులు, అంత దరిద్రం కేసులే, రేప్ అండ్ మర్డర్ కేసులు. ప్రతిరోజు 10-15 కేసులు ఇండియా లోపల ఎక్కడ అక్కడ అయితేనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలలో మార్పు తెద్దామనే ఆలోచన ఎందుకు రావడం లేదో మరి అర్థమైతే లేదు. మన సెంట్రల్ ప్రభుత్వం అయినా మన స్టేట్ ప్రభుత్వం అయినా దీని గురించి గట్టిగా ఆలోచించి అసెంబ్లీలో లేకపోతే లోక్సభలో లేకుంటే రాజ్యసభలో దీని గురించి ఒక బిల్లు తీసుకొచ్చి కఠినమైన చట్టం సార్. ఇప్పుడు ఈ పిల్లవాడు 10 ఏళ్ళ పిల్లలు కాదు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఆపాలంటే చాలా క్రూరమైన చట్టం తీసుకురావాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటారు, అది 5-6 నెలలు 6 నెలలు మినిమం పడుతుంది. అది అట్లా కాకుండా స్పాట్, ఇప్పుడు ప్రూఫ్ దొరికినప్పుడు స్పాట్ శిక్ష. ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది సార్, ఆడ ఇటువంటి కేసులకు ఇట్లా స్తంభాన్ని కట్టేసి ఉరయ్యారు. వస్తోళ్ళు పోయేటోళ్ళు ఆ రోడ్డు మీద ఇప్పుడు కార్లో 5 మంది ఉన్నారు, దిగాలి అని రాళ్లతో సచ్చేదాకా రాళ్లతో కొట్టి చంపాలి. అటువంటి శిక్ష అమలు చేయాలి ఇక్కడ ఇండియాలో. అప్పుడైతేనే ఈ చేసే నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో నేర ప్రవృత్తి చాలా వరకు తగ్గిపోతుంది, మనుషుల్లో మార్పు వస్తుంది. ఇంకొక విషయం సార్, స్కూల్ స్టాండర్డ్ నుంచి పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పి టీచర్లు వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ స్కూల్లో ఊకే చదువే వెంబడే బట్టి వాళ్ళని పీడిస్తారు తప్పితే చిన్న పెద్ద మర్యాద ఇప్పుడు తగ్గిపోయింది సార్. ఇంతకు ముందుకు నా చిన్నతనంలో మా డాడీ దోస్తులను చూసిన రోడ్డు మీద తిరగాలంటే అమ్మ ఇంట్లో పోయి చెప్తాడు అని భయపడుతుండే. ఇప్పుడు తల్లిదండ్రులు వస్తుంటేనే వస్తున్నా మర్యాద లేకుండా మాట్లాడడం, ఆ ప్రవర్తన అనేది చాలా చేంజ్ అయిపోయింది. అది చేంజ్ ఎందుకు అయింది అనేది స్కూల్ నుంచి. ఇప్పుడు మా చిన్నప్పుడు స్కూల్లో దేవుని పాఠంకి ఒకటి చెప్తుండే, గురువు అంటే దైవము, గురుదేవో భవ అనేది. ఇప్పుడు అలా చెప్పడం లేదు, కానీ ఒక స్టడీ మీదనే ఫోకస్ పెట్టి. బాబు ఏం జరిగింది, ఏం చెప్తాను? మీరు మా అక్క ఆయన మొత్తం లిస్టు రాసుకొని మరి రెడీ అయిందంట. రోజు అంటే 5 days నుంచి స్కూల్కి పోతలేడంట, రాసుకున్నంట. 3rd floor అయినది 4th floor, 3rd floor నుంచి దుంకి వెళ్ళిండు. మెల్లగా నా బ్యాగ్ తీసుకుంటుండా. ఆయన డబ్బులు తీసుకోలేడంట, నా బ్యాగ్ తీసుకున్నంట. మా అక్క ఇట్లా తెలిసి చూసింది, మా మమ్మీకి చెప్తా అని అన్నదంట. అప్పుడు తోసేసి కత్తితోని పొడిచిండు. ఏం జరగాలి ఇప్పుడు? మీ అక్క విషయంలో మీకు ఎట్లాంటి న్యాయం కావాలి? నాకు తెలీదు, మా పోలీసులే శిక్ష చేస్తారని చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సహస్ర చట్టాన్ని ఒకటి తీసుకురావాలి. సహస్ర చట్టాన్ని కేంద్రంలో రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చి ఏదైతే హత్యలు ఇలాంటి ఈ అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నారో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి అంటూ మాత్రం కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.